ఈ వీడియోలో శని మహర్దశ గురించి చెప్పుకుందాం. ఈ శని మహర్దశ నడిచినప్పుడు రామాయణంలో శని మహర్దశ నడిచినప్పుడు బాలకాండలో 30వ సర్గ పారాయణ చేయాలి. ఈ శని మహర్దశ ఎవరికైనా సరే 19 సంవత్సరాలు ఉంటుంది. శత్రుస్థానంలో శత్రుస్థానంలో నీచ స్థానంలో కనుక ఉన్నట్టయితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ శనీశ్వరుడికి ఎక్కువగా కూడా ఈ బాలకాండ 30వ సర్గం ఎన్నిసార్లు పారాయణ చేసుకోగలిగితే అన్నిసార్లు మంచిదని చెప్పి మనకి తెలియజేస్తుంది. శనిలో కనుక శని నడిస్తే యుద్ధకాండలో 74వ సర్గ పారాయణ చేసుకోవాలి. శనిలో బుధుడు నడిస్తే సుందరాకాండ 54వ సర్గ పారాయణ చేయాలి. శనిలో కనుక కేతువు నడిచినట్టయితే కిష్కింధకాండ 6వ సర్గ పారాయణ చేయాలి. శనిలో కనుక శుక్రుడు నడిచినట్టయితే సుందరాకాండ 3వ సర్గ పారాయణ చేయాలి. శనిలో కనుక రవి నడిచినట్టయితే కిష్కింధకాండ 66వ సర్గ పారాయణ చేయాలి. అలాగే శనిలో కనుక చంద్రుడు నడిచినట్టయితే బాలకాండ 26వ సర్గ పారాయణ చేయాలి. అలాగే శనిలో కనుక కుజుడు నడిచినట్టయితే కిష్కింధకాండ 51, 52 సర్గలు పారాయణ చేయాలి. అలాగే శనిలో కనుక రాహు నడిచినట్టయితే అరణ్యకాండ 41వ సర్గ పారాయణ చేయాలి. అలాగే శనిలో కనుక గురుడు నడిచినట్టయితే యుద్ధకాండ 1వ సర్గ పారాయణ చేయాలి. ఈ విధంగా శని మహర్దశ నడిచినప్పుడు ఈ సర్గలు వాటిని ప్రకారం అంతర్దశలో నడుస్తున్నప్పుడు కనుక మీరు పారాయణ చేసుకున్నట్టయితే శని చాలా మంచి చేస్తాడు. అందరూ అంటాడు శని చాలా ఇబ్బంది పెడతారని అంటారు. శని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. శని క్షమాగుణుడు. ఎందుకంటే మనం ప్రార్థించే విధానాన్ని బట్టి ఆయన ఎంత పవర్ఫుల్గా ఇబ్బంది చేయాలని అనుకున్నా సరే మన యొక్క భక్తిని బట్టి ఆయన చక్కగా కూడా అనుకూలంగా ఉంటాడు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. జై శ్రీరామ్.
ఈ వీడియోలో బుధ మహర్దశ గురించి తెలుసుకుందాం. ఈ బుధ మహర్దశ నడుస్తున్నప్పుడు శ్రీ రామాయణంలో సుందరాకాండలో 35వ సర్గ కనుక పారాయణ చేసినట్టయితే మంచి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. బుధుడులో కనుక బుధుడు నడిచినట్టయితే బాలకాండలో 29వ సర్గ పారాయణ చేయాలి. బుధుడులో కనుక కేతువు నడిచినట్టయితే సుందరాకాండ 14వ సర్గ పారాయణ చేయాలి. బుధుడులో కనుక శుక్రుడు నడిచినట్టయితే అరణ్యకాండ 9, 10 సర్గలు పారాయణ చేయాలి. బుధుడులో కనుక రవి నడిచినట్టయితే యుద్ధకాండలో 94వ సర్గ పారాయణ చేయాలి. బుధుడులో కనుక చంద్రుడు నడిచినట్టయితే అయోధ్యకాండలో 117వ సర్గ పారాయణ చేయాలి. బుధుడులో కనుక కుజుడు నడిచినట్టయితే సుందరాకాండలో 29వ సర్గ పారాయణ చేయాలి. బుధుడులో కనుక రాహు నడిచినట్టయితే యుద్ధకాండలో 28వ సర్గ పారాయణ చేయాలి. బుధుడులో కనుక గురుడు నడిచినట్టయితే అయోధ్యకాండలో 74వ సర్గ పారాయణ చేయాలి. బుధుడులో కనుక శని నడిచినట్టయితే యుద్ధకాండలో 111వ సర్గ పారాయణ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల బుధ మహర్దశ యొక్క సత్ఫలితాలన్నీ కూడా మీరు పొందుతారు. జై శ్రీరామ్.